వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి పెద్ద పోరాటానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే డిఎస్సిలో మోసాలు జరిగాయో, అవకతవకలు జరిగాయో దాని మీద ఈసారి పెద్ద పోరాటానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే డిఎస్సిలో అక్రమాలు జరిగాయో దాని మీద సిబిఐతో విచారణ చేయించాలి అని చెప్పేసి ఒక పెద్ద డిమాండే కూటమి ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా 2 days బ్యాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్టూడెంట్స్, యూత్ వింగ్ వీళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం, ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. అయినా కానీ కూటమి ప్రభుత్వం ఎటువంటి అసలు అలజడే కనిపించలే. అసలు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్సే రాలే. సో ఎలాగైనా సరే ఈ డిఎస్సి అక్రమాలను సిబిఐ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించాలా, తప్పు చేసిన వాళ్ళని బోన్ ఎక్కించాలా, కోర్టు బోన్లో కూర్చోబెట్టాలా అని చెప్పేసి వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. ఏదైతే డిఎస్సిలో అక్రమాలు జరిగాయో దానికి సంబంధిత మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వినబడుతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడో ధర్మేంద్ర ప్రధాన్, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని రాష్ట్రంలో కూడా నారా లోకేష్ గారు తాను రాజీనామా చేయాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు డిమాండ్ కూడా చేస్తున్నారు. సో దీని మీద మరోసారి రిలే నిరాహార దీక్షలు కూడా చేయాలి అని చెప్పేసి వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా వైసీపీ కేంద్ర కార్యాలయం ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని, కారకుడైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి 3,000 వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటానికి కూడా దిగబోతుంది వైసీపీ. అదేవిధంగా యువజన విభాగం జిల్లా కేంద్రాల్లో పార్టీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో ఇప్పటికే ర్యాలీలు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమం కొనసాగింపులో భాగంగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. 31వ తేదీ అంటే రేపు జిల్లా పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయడం, తర్వాత 3వ తేదీ ఆగస్టు 3 లేకపోతే 4వ తేదీ నియోజకవర్గ స్థాయిలో టౌన్ హాల్లో మీటింగ్ కూడా జరగబోతుంది. అదేవిధంగా ఆగస్టు 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్ష కూడా చేపట్టబోతున్నారు. ఆగస్టు 10వ తేదీ నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు కూడా నిర్వహించబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ముందు ఈ డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద పెద్ద ఎత్తున వైసీపీ పోరాటాలకు సిద్ధమవడం నిజంగానే గొప్ప విషయం. ఎందుకంటే ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలో ప్రజల తరపున నిలబడి పోరాటం చేయాలి.